హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ రియాక్ట్ ఫైబర్ ఆర్కిటెక్చర్ ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాము. రియాక్ట్ ఫైబర్ ఈజ్ ద న్యూ రీకన్సిలేషన్ ఇంజిన్ ఆఫ్ రియాక్ట్. ఇట్ డిసైడ్స్ వాట్ టు అప్డేట్, వెన్ టు అప్డేట్ అండ్ హౌ ఫాస్ట్ ద UI షుడ్ రిమైన్ రెస్పాన్సివ్. రియాక్ట్ ఫైబర్ ఈజ్ ఎ లైట్ వెయిట్ అండ్ incremental reconciliation algorithm that is designed to be easy to understand and extend. React Fiber breaks every update into small chunks of work called units of work. These teeny pieces are called fibers. అయితే మనకి రియాక్ట్ ఫైబర్ ఈ ఆర్కిటెక్చర్ కంటే ముందు రీకన్సిలేషన్ చెప్పేసి మనము ఒక వీడియో చేసాం అనమాట. దానికి అడ్వాన్స్ కాన్సెప్ట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రియాక్ట్ ఫైబర్ అంటే రియాక్ట్కి కొత్తగా ఇచ్చిన రీకన్సిలేషన్ ఇంజన్ అనమాట. అది అంటే UIని ఎలా అప్డేట్ చేయాలి, ఏ భాగం ముందుగా రెండర్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ముందు రియాక్ట్లో ఒక పెద్ద సమస్య ఉండేది. ఏంటంటే అది పెద్ద UI అప్డేట్స్ వచ్చినప్పుడు మొత్తం రెండరింగ్ ఒకేసారి జరిగేది అనమాట. దీనివల్ల UI కొన్ని మిల్లీ సెకండ్స్ ఫ్రీజ్ అవ్వటము, అలాగే అప్లికేషన్ ల్యాగ్ అవ్వటము అనేది జరుగుతుండేది. అందుకే అప్పుడు మనకి రియాక్ట్ ఏం చేసిందంటే రియాక్ట్ ఫైబర్ని కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఫైబర్ ఆర్కిటెక్చర్ ద్వారా రియాక్ట్ ప్రతి కంపోనెంట్ అప్డేట్ని చిన్న చిన్న యూనిట్స్ ఆఫ్ వర్క్గా బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే పెద్ద పని ఒకేసారి చేయకుండా బాగా చేస్తున్నట్టు అనమాట. ఈ చిన్న పనులు రియాక్ట్లో ఏమంటారు అంటే ఫైబర్స్ అని చెప్పేసి అంటారు. రియాక్ట్ ఫైబర్ యొక్క అసలు మ్యాజిక్ ఏంటంటే ప్రతి చిన్న పని కంప్లీట్ చేయడానికి ముందు రియాక్ట్ ఇప్పుడు ఏ పని చేయాలి, తర్వాత ఏది అంటే నెక్స్ట్ ఇప్పుడు దేనికి హై ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి లో ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి అలా చెక్ చేసి మనకి ఇది రెండర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా యూజర్ స్కూల్ చేస్తున్నప్పుడు మనకి డేటా అనేది లోడ్ అవుతుంటుంది. అలాగే API డేటాని అప్డేట్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో మనం కొన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంటాం కదా, అలాంటి ప్రయారిటీ వైజ్ వీటిని అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అని చెప్పి చూసినట్టయితే UIని మనము స్మూత్గా మనకి లోడ్ చేయడం కోసము హెవీ క్యాలిక్యులేషన్స్ ఉంటే వాటిని దానివల్ల UI బ్లాక్ అవ్వకుండా, పేజ్ ల్యాగ్ అవ్వకుండా ఏం చేస్తుంది, చిన్న చిన్న పీసెస్ అంటే చిన్న చిన్న ఫైబర్స్గా దాన్ని డివైడ్ చేసి అది అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనము ఇంప్రూవ్ చేయడానికి పెద్ద అప్లికేషన్స్ అనమాట, చిన్న చిన్నవి కావు. రియాక్ట్ కెన్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్ వితౌట్ ఫ్రీజింగ్. మనం మల్టిపుల్ టాస్క్లు వేసినప్పుడు ఏమంటే ఒక్కొక్క టాస్క్ ఇంకొక టాస్క్ అంటే మల్టిపుల్ వచ్చినప్పుడు ఏమంటే కొన్ని టాస్క్ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. దానివల్ల ఏమైతే అప్లికేషన్ అనేది ల్యాగ్ అవుతుంది. ఇలా ఫ్రీజ్ అవ్వకుండా ఇదేం చేస్తుంది, ఫైబర్స్ని చేస్తుంది అనమాట. ఒక్కొక్క టాస్క్ని ఒక ఫైబర్ లాగా చేసేసి అలా చేయడం జరుగుతుంది అనమాట. మల్టిపుల్ టాస్క్ని ఒకేసారి లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది రియాక్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రియాక్ట్ ఫైబర్ ఆర్కిటెక్చర్.